చూడండి, దీని ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాసి 2k పై యాడ్ చేశారు. చూడండి, యాక్చువల్ గా దీని వాల్యూస్ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. z ఈక్వల్స్ టు 1 పవర్ 1/3 అనుకో, అంటే 1 పవర్ 1/3 వాల్యూస్ ని వచ్చే వాల్యూస్ z అనుకోండి, ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి. z క్యూబ్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఈక్వేషన్ కి వచ్చే సొల్యూషన్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నమాట. ఈ ఈక్వేషన్ కి వచ్చే జెడ్లు ఉంటాయి కదా, వాటినే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. సో దట్ మీన్స్ ఇఫ్ యూ ఫ్యాక్టరైజ్ దిస్ వన్, a cube minus b cube, z minus 1 into z square plus z plus 1 equal to 0. అంటే z equal to 1, z square plus z plus 1 equal to 0. దీనికి రూట్ సాల్వ్ చేస్తే z ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే -3 డివైడెడ్ బై 2. చూడండి ఒకసారి ఏమొస్తుంది, 2/2 అంటే ఒక రూట్ వచ్చేసరికి -12 ప్లస్ i√3/2 ఒక రూట్. ఇదేంటిది అని చెప్పే ఒమేగా. ఇంకొక రూట్ వచ్చేసరికి -12 మైనస్ i√3/2, దీనికి ఒమేగా స్క్వేర్, ఇవి ఓకేనా. అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనేవి ఈ ఈక్వేషన్ కి వచ్చే రూట్స్ అన్నమాట. అవి z³ -1 ఈక్వల్ 0 రూట్స్ ఏ వచ్చినాయి, 1 ఒమేగా స్క్వేర్. అట్లా మనకి ఎప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చినా చూడండి ఒకసారి, z ఈక్వల్ టు రూట్స్ ఏం వస్తాయి అంటే ఒమేగా స్క్వేర్. ఈ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చినా రూట్స్ ఆర్ ఒమేగా స్క్వేర్. అట్లానే z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1 ఈక్వల్ టు 0, దీనికి ఎప్పుడు వచ్చినా సరే రూట్స్ మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకేనా, మైనస్ ఒమేగా స్క్వేర్ అన్నమాట. ఈ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ గా రూట్స్ రాసేయాలి, ఒమేగా స్క్వేర్. ఈ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చినా మైనస్ ఒమేగా స్క్వేర్. చూడండి ఒకసారి నెక్స్ట్, నిన్న రిలేషన్స్ చెప్పా. ఒమేగాకి రిలేషన్స్ ఏంటంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ద రిలేషన్స్. అట్లానే మనకి ఒమేగా టు ద పవర్ 3n అంటే పైన కనుక 3 కి మల్టిపుల్ ఉంటే అది ఎప్పుడు 1 ఉంటుంది. ఒమేగా పైన 3 కి మల్టిపుల్ ఉంటే కనుక సపోజ్ లెట్ us say ఒమేగా టు ద పవర్ 99 1, ఎందుకంటే ఇది ఒమేగా క్యూబ్ టు ద పవర్ 33 కదా. ఒమేగా టు ద పవర్ 3 కి మల్టిపుల్ ఉంటే కనుక అది 1. అట్లానే మనకి ఒమేగా టు ద పవర్ 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తే కనుక ఒమేగా టు ద పవర్ 1. ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ 1 అంటే ఎలా రాయొచ్చు, ఒమేగా టు ద పవర్ 3n ఇంటూ ఒమేగా టు ద పవర్ 1 కదా. ఒమేగా టు ద పవర్ 3n అంటే 1, అంటే ఒమేగా 1. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చూడండి, 181 ఒమేగా టు ద పవర్ 181. దీన్ని ఎప్పుడు 3 తో డివైడ్ చేసుకోవాలి, 3 into 60 plus 1. 3 into 60 plus 1 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 1, అంటే ఒమేగా టు ద పవర్ 1 అన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఒమేగా టు ద పవర్ 180 ఇంటూ ఒమేగా టు ద పవర్ 1 అంటే మనకి ఏమొస్తుంది, ఒమేగా టు ద పవర్ 1 అంటే ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ 1 ఫామ్ లో ఉంటే కనుక ఒమేగా వస్తుంది. అట్లానే ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ 2 ఫామ్ లో ఉంటే ఒమేగా స్క్వేర్ వస్తుంది, ఒమేగా స్క్వేర్. సపోజ్ లెట్ us take an example, ఒమేగా టు ద పవర్ 302
ఒమేగా టు ద పవర్ 302 అంటే 3 into 100 ప్లస్ 2 అంటే ఇదేమవుతుంది ఒమేగా స్క్వేర్. అట్లా ఒమేగాకి పవర్స్ ఉన్నప్పుడు మనకి ఇలా రాసుకోవాలి. 3 కి మల్టిప్లై అయితే 1, 3 తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తే ఒమేగా టు ద పవర్ 1, 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తే ఒమేగా స్క్వేర్ అన్నమాట. సో ఇప్పుడు కూడా మనకి ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ 1, ఒమేగా టు ద పవర్ 3n ప్లస్ 2 ఈ మూడు కలిపితే 0. చూడండి కావాలంటే ఇదంటే ఏంటి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈ మూడు కలిపితే ఎంత 0. అంటే ఏంటంటే ఒమేగా పైన పవర్స్ కనుక ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అమ్మ. ఒమేగా పైన 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి కనుక వాటి సమ్ 0. సపోజ్ చూడండి 1001, 1002, 1003 ఇదంత 0. ఇది చూడండి 1001, 1002, 1003 ఈ మూడు కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. పవర్స్ కనుక కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఉంటే కనుక సమ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకంటే ఇది 3n ఫామ్ లో ఉంటది. డివైడ్ చేస్తే ఇది చూడండి ఒకటి 3n ఫామ్ లో ఉంటది, ఒకటి 3n ప్లస్ 1 ఫామ్ లో ఉంటది, ఒకటి 3n ప్లస్ 2 ఫామ్ లో ఉంటది. అంటే ఒకటి ఈ ఫామ్ లో ఉంటది, ఒకటి ఈ ఫామ్ లో ఉంటది, ఒకటి ఈ ఫామ్ లో ఉంటది. ఏ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అయినా ఒకటి 3n ఫామ్ లో ఉంటది, ఒకటి 3n ప్లస్ 1 ఫామ్ లో ఉంటది, ఒకటి 3n ప్లస్ 2 ఫామ్ లో ఉంటది. అంటే పవర్స్ ఎప్పుడు కూడా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు సమ్ ఆఫ్ ద పవర్స్ విల్ బి 0. సో చూడండి ఎప్పుడు ఈ వాల్యూ వచ్చినా సరే ఈ వాల్యూ వస్తే ఒమేగా రాయాలి, ఈ వాల్యూ వస్తే కనుక ఒమేగా స్క్వేర్ రాయాలి. చూడండి ఎలా మనం సింప్లిఫై చేయాలి. చూడండి ఎప్పుడైనా మనకి ఈ టర్మ్ వచ్చింది అనుకో చూడండి ఒకసారి మనం దీన్ని ఒమేగాలో రాసుకోవాలి. 1 ప్లస్ ఐ రూట్ 3 అని టర్మ్ వచ్చింది. 1 ప్లస్ ఐ రూట్ 3 దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి ఫస్ట్. అంటే ఇది 2 ఒమేగా అన్నమాట. 2 ఒమేగా సపోజ్ 2 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ అదంటే మైనస్ 2 ఒమేగా స్క్వేర్. ఈ లోపలిది మైనస్ ఒమేగా స్క్వేర్. సపోజ్ మనకి 1 మైనస్ ఐ రూట్ 3 వచ్చింది. సో 2 తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1/2 మైనస్ ఒమేగాలో రాసుకుంటే మనకి ఈజీ ప్రాబ్లం. 2 ఇంటూ 1/2 మైనస్ ఐ రూట్ 3/2 అంటే లోపలిది ఏంటి మైనస్ ఒమేగా. దీన్ని ఎలా రాయొచ్చు మైనస్ 2 ఒమేగా. అట్లానే మనకి సపోజ్ ఇలా వచ్చింది చూడండి రూట్ 3 ప్లస్ ఐ. రూట్ 3 ప్లస్ ఐ వచ్చినప్పుడు దీన్ని ఒమేగాలో ఎలా రాసుకోవాలంటే మైనస్ ఐ స్క్వేర్ ఫస్ట్ మైనస్ ఐ స్క్వేర్ రూట్ 3 ప్లస్ ఐ. ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది 1 మైనస్ ఐ రూట్ 3. సో దీన్ని 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. 2i ఇంటూ 1/2 మైనస్ ఐ రూట్ 3/2. ఇది మనకు తెలుసు. ఇదంటే ఏంటి మైనస్ ఒమేగా. అంటే ఇదేమవుతుంది మైనస్ 2i ఒమేగా. అట్లా ఏదున్నా ఈ ఫామ్ లోకి తెచ్చుకుంటే ఒమేగా రాసుకోవచ్చు. ఒమేగా రాసుకుంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ రిలేషన్స్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒక ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూడండి. వీటి కాంబినేషన్స్ లో మనకు అడుగుతారు ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి. 4 ప్లస్ 5 ఇంటూ మైనస్ 1/2 ప్లస్ ఐ రూట్ 3/2 హోల్ పవర్ 5 ప్లస్ 3 ఇంటూ మైనస్ 1/2
plus I root 3 by 2 whole power ఇక్కడ 334 అయింది. 334 ఇది 365 ఈక్వల్స్ టు ఇలా హయ్యర్ పవర్స్ ఉంటాయి ఈక్వల్స్ టు చూడండి ఒక ప్రాబ్లం 1 మైనస్ ఇలా అడుగుతారు I root 3 b minus 1 plus I root 3 c I root 3 d minus I root 3 చూడండి ఒకసారి దీని ఏంటంటే మనకు ఒమేగాలో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీ చూస్తే -12 ప్లస్ I root 3 by 2 అంటే ఏంటిది ఒమేగా అంటే 5 ఒమేగా టు ద పవర్ 334 ప్లస్ 3 ఇంటూ ఇది కూడా ఒమేగానే ఒమేగా టు ద పవర్ 365 అది ఒమేగాలో రాసుకుంటే మనకు ప్రాబ్లం ఈజీ సో 4 ప్లస్ 5 ఇంటూ ఇది ఒమేగా టు ద పవర్ 3 కి మల్టిపుల్ రాయండి 3 ఇంటూ 3 ఇంటూ 3 ones 3 3 ones plus 1 3 into 111 plus 1 అది plus 4 into omega to the power 3 into 3 ones 3 3 twos 121 plus 2 అంటే ఇది 3n plus ఫామ్ లో ఉంది అంటే ఏమవుతుంది 4 plus 5 this is omega plus 4 into that is what omega square ఇది ఈజీ మనం క్యాల్కులేట్ చేయడం 4 ప్లస్ చూడండి ఒకసారి దీన్ని ఏం రాస్తా అంటే నేను దీన్ని 4 ఒమేగా స్క్వేర్ ని కొంచెం ఇంకా సింప్లిఫై చేయొచ్చు మైనస్ ఒమేగా స్క్వేర్ 5 ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాస్తాం 4 ప్లస్ 5 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత -1 రైట్ 4 మైనస్ 5 అమ్మ 4 మైనస్ 5 అంటే ఎంత -1 మైనస్ సో 5 into 3 into 3 omega square no problem చూడండి 4 ప్లస్ 5 ఒమేగా దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలంటే ఒమేగా స్క్వేర్ అంటే ఏంటమ్మా -1 మైనస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 కదా ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ ఒమేగా చూడండి ఒకసారి 4 మైనస్ 3 అంటే 1 5 ఒమేగా మైనస్ 3 ఒమేగా మైనస్ 2 ఒమేగా ఫైనల్ గా ఒమేగా అంటే రాయండి ప్లస్ I root 3 by 2 so 2 cancel so you will get so 1 plus 1 2 minus I root 3 2 minus I root 3 4 plus 5 into omega to the power 334 5 omega plus 2 omega plus 1 minus 1 cancel I root 3 answer I root 3 అట్లా మనకి దీని బదులు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీ అలా కాకుండా దీని cos pi by 3 దీని cos 2 pi by 3 I sin 2 pi by 3 రాస్తే మనకు కష్టం ఇలా ఈ టర్మ్ ఎప్పుడు వచ్చినా ఒమేగా రాయండి ఒమేగా రాస్తే మనకు రిలేషన్ ఉంది కదా ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 రిలేషన్ యూజ్ చేయొచ్చు మనం సింప్లిఫై అయిపోయింది సో నెక్స్ట్ ప్రాబ్లం
if omega is a complex cube root of unity. If omega is a complex cube root of unity, and ABC are integers. ABC are integers. Are integers. All not equal. All not equal. All not equal. ఆల్ నాట్ ఈక్వల్ అంటే అన్ని ఈక్వల్ కాదని అర్థం. మూడు ఈక్వల్ ఉండవు. దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్, చూడండి ఒకసారి, దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఏ ప్లస్ బి ఒమేగా చూడండి. మినిమం వాల్యూ ఆఫ్ దిస్ కనుక్కోవాలి. ఇట్లా మన క్వశ్చన్ లో ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఒమేగా ఈ వాల్యూ తీసుకోవాలి. ఒమేగా అంటే ఏంటి? -12 ప్లస్ i√3/2. కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ లో డబ్ల్యూ సింబల్ ఉంటుంది, అది ఒమేగా తీసుకోకూడదు. డబ్ల్యూ ఇస్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని ఇస్తారు. ఇట్లా ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా ఇది. ఇక్కడ మాడ్యులస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి ఇంటూ -12 ప్లస్ i√3/2 ప్లస్ సి ఇంటూ -12 మైనస్ i√3/2. ఓకేనా? సో 2 LCM తీయండి బై 2, 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ చూడండి ఒకసారి LCM తీస్తున్నాను. రియల్ పార్ట్ ఏముంటది? ఏబిసి ఇంటీజర్స్, రియల్ నెంబర్స్ అన్నమాట. LCM తీస్తే 2a, ఇక్కడ 2a, ఇక్కడ -b - c ప్లస్ i పార్ట్ చూడండి ఒకసారి. సో ఇక్కడ i పార్ట్, i√3 కామన్, i ఇంటూ √3 ఇంటూ ఇక్కడ b ఇక్కడ -c. చూడండి ఇక్కడ LCM తీసేస్తే b√3i మైనస్ c√3i వస్తుంది అంటే ఇది. సో ఇప్పుడు మాడ్యులస్ అంటే ఏంటి? √(x² + y² కదా. 1/2 ఇంటూ √2a మైనస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ this square అంటే 3 into b minus c whole square. So therefore 1/2 into చూడండి ఒకసారి ఇక్కడ మనకి a plus b plus c whole square అంటే ఇక్కడ 4a², ఇక్కడ 4a² చూడండి ఒకసారి 4a² b² plus 3b² అంటే 4b², c² plus 3c² అంటే 4c², 4c² చూడండి ఒకసారి. ఈ రెండు మనం మల్టిప్లై చేస్తాం. సో ఈ రెండు 2 into 2a into b, 2 into 2a into b అంటే ఎంత మనకి? 2 into 2a into b అంటే -4ab, అన్నమాట. -4ab తర్వాత -2bc,
ఇక్కడ ప్లస్ 2bc ఈ రెండు మల్టిప్లై చేస్తాం కదా, ప్లస్ 2bc మైనస్ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 ప్లస్ 2bc ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్లస్ 2bc, ఇక్కడ మైనస్ 6bc అంటే మైనస్ 4bc వస్తుంది, మొత్తం కలిపి అన్నమాట, మొత్తం కలిపి. సో ఇక్కడ 2 ఇంటూ 2a ఇంటూ మైనస్ c, ఇక్కడ మైనస్ 4ac వస్తుంది, మైనస్ 4ac మొత్తం అది వచ్చేది. సో దేర్ ఫోర్ ఇక్కడ 4 కామన్ తీద్దాం, 4 కామన్ తీస్తే మనకి రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca, మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఇది వచ్చేది. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ ఈ టర్మ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అంతకుముందు చాలా సార్లు యూజ్ చేసాం, హాఫ్ ఇంటూ చూడండి ఒకసారి, హాఫ్ ఇంటూ ఇలా రాయాలి. ఈ టర్మ్ ఎప్పుడు వచ్చినా హాఫ్ ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్. చూడండి ఒకసారి, హాఫ్ ఇంటూ అంటే ఇది ఎక్స్పాండ్ చేయడం మీకు అర్థమైంది, ఇది ఎక్స్పాండ్ చేస్తే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేసి ఇది వస్తుంది. ఈ టర్మ్ ఎప్పుడు వచ్చింది ఇలా రాయాలి. సో దేర్ ఫోర్ 1/√2 బయట రాయండి, 1/√2 బయట రాసి చూడండి ఒకసారి. ఇప్పుడు మినిమం వాల్యూ అని అడుగుతున్నారు, చూడండి ఒకసారి, మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ABC ఏం చెప్పారు, ఇంటీజర్స్ అని చెప్పారు, ABC అనేవి ఇంటీజర్స్ అని చెప్పారు. ఇంటీజర్స్ అన్నప్పుడు ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూడండి ఒకసారి, a మైనస్ b ఉందనుకో, a మైనస్ b అనే దాని డిఫరెన్స్ మినిమం వాల్యూ ఎంత వస్తుంది, మినిమం వాల్యూ ఒక రెండు ఇంటీజర్స్ ఉన్నాయిరా, రెండు ఇంటీజర్స్ కి మినిమం వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ ఎంత, కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు వస్తుంది ఇంటీజర్ అనేది, అంతే కదా. అంటే మనకి రెండు ఇంటీజర్స్ కి మినిమం డిఫరెన్స్ ఎంత ఉంటది, 1 గానీ మైనస్ 1 గానీ ఉంటది. ఇక్కడ దీని స్క్వేర్ ఉంది, దీని స్క్వేర్ అంటే దీని స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత, దీని స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత 1, అంతే కదా. దీని స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత 1, దీని స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత 1. ఇప్పుడు ఏంటి మనకి మొత్తం మీద మినిమం వాల్యూ కావాలంటే మూడు ఈక్వల్ అయినాయి అనుకో, ABC 3 ఈక్వల్ అయితే 0 అయిపోయింది, మినిమం వాల్యూ 0. 3 ఈక్వల్ కాలేదన్నారు కదా, అంటే ఏంటంటే రెండు ఈక్వల్ అనుకో, సపోజ్ చూడండి a ఈక్వల్ టు b అయింది అనుకో, a ఈక్వల్ టు b అయితే చూడండి ఒకసారి, అంటే ఇది ఒకటేగా, రెండే ఈక్వల్ కావచ్చు, 3 ఈక్వల్ కావు కదా. రెండు ఈక్వల్ అయితే మినిమం అయింది, ఎందుకంటే ఇది మినిమం వాల్యూ 1, ఇది మినిమం వాల్యూ 1, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 1. చూడండి ఒకసారి, 3 ఈక్వల్ అయితే 0 రా మినిమం వాల్యూ, 3 ఈక్వల్ కావు, 3 అన్ఈక్వల్ అన్నారు కదా, 3 అన్ఈక్వల్ అంటే దీని మినిమం వాల్యూ యాక్చువల్ గా దీని మినిమం వాల్యూ ఇంటీజర్స్ అన్నారు కదా, అంటే దీని 3 ఈక్వల్ అయితే 0 అయింది. ఇప్పుడు 0 అయ్యే అవకాశం లేదుగా, అది 0 అయ్యే అవకాశం లేదు కాబట్టి ఒకటి 0 అయితే a ఈక్వల్ టు b అనుకో, ఇది 0. సో ఇప్పుడు దీని స్క్వేర్ కి మినిమం వాల్యూ ఎంత ఉంటది 1, అంటే 0 వదిలేసేయండి, ఇది 0. సో దీని స్క్వేర్ కి మినిమం వాల్యూ ఎంత 1, దీని స్క్వేర్ కి మినిమం వాల్యూ ఎంత 1, అర్థమైంది కదా. సో అంటే ఇది 0 అయితే మళ్ళీ b ఈక్వల్ c అయితే, అలా కాకూడదు, మళ్ళా ఇది 0 ఇది 1 అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది 0 అయింది అనుకో b ఈక్వల్ c కూడా అయితే అవుతుంది కదా, అప్పుడు a ఈక్వల్ b ఈక్వల్ c అయింది. అందుకని డెఫినెట్ గా ఇది 1 కావాలి, ఇది 1 కావాలి, అదే మినిమం వాల్యూ. ఇది 0 అయింది అనుకో, a ఈక్వల్ b ఆల్రెడీ రాసాక ఇక్కడ b ఈక్వల్ c కూడా అవుతుంది, అప్పుడు 3 ఈక్వల్ కాదని ఇచ్చారు కదా అక్కడ. అంటే అర్థం ఏంటి, రెండు నెంబర్స్ ఈక్వల్ అయితే అంటే ఇది ఈక్వల్ అయిందానికి ఇది 0 అయిపోయింది. సో దీని మినిమం వాల్యూ 1, దీని మినిమం వాల్యూ 1, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1,
అంటే √2/√2 మినిమం వాల్యూ ఎంత 1 అనమాట దాని ఆన్సర్. అట్లా 3 ఈక్వల్ అయితే మళ్ళీ మొత్తం 0 అయిపోయింది. అర్థమైంది కదా? 3 ఈక్వల్ 3 నాట్ ఈక్వల్ అని ఇచ్చారు, అలా ఇవ్వలేదు అనుకో మినిమం వాల్యూ 0. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, చూడండి ఇట్లా మనకి సమ్మేషన్ ఆఫ్ సిరీస్ అని అంటారు. చూడండి, ఫైండ్ సమ్ ఆఫ్ సిరీస్. ఫైండ్ సమ్ ఆఫ్ సిరీస్ 2 into 1 plus omega 1 plus omega ఇది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ 1 plus omega square plus 3 into 2 omega plus 1 2 omega plus 1 into 2 omega square plus 1 plus 4 into 3 omega plus 1 into 3 omega square plus 1 and so on n terms. ఇట్లా మనకి n టర్మ్స్ సమ్మేషన్ కనుక్కోవాలి. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందులో సమ్మేషన్ కనుక్కోవాలంటే nth టర్మ్ రాయండి. nth టర్మ్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో 2 ఉంది, సెకండ్ టర్మ్ లో 3 ఉంది, థర్డ్ టర్మ్ లో 4 ఉంది. అంటే nth టర్మ్ లో ఏముంటది? n+1 ఇంటూ చూడండి సెకండ్ టర్మ్స్ చూడండి, ఒమేగా ప్లస్ 1 2 omega plus 1 3 omega plus 1 అంటే n omega nth టర్మ్ లో n omega plus 1 ఉంటుంది. అంటే 1 plus omega plus 1 ఇది 2 omega plus 1 3 omega plus 1 అట్లా nth టర్మ్ లో ఏముంటుంది? n omega plus 1. అట్లానే omega square plus 1 2 omega square plus 1 3 omega square plus 1 అంటే nth టర్మ్ ఏముంటుంది? సిరీస్ సమ్ కనుక్కోవాలంటే nth టర్మ్ రాయాలి ముందు. nth టర్మ్ ఇది. సో దేర్ఫోర్ దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే చూడండి ఏమొస్తుంది? n+1 ఇంటూ ఇది మల్టిప్లై చేయండి, n ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే ఎంత? n స్క్వేర్. ఇక్కడ చూడండి n ఒమేగా ఇంటూ 1 అంటే ఎంత? n ఒమేగా ప్లస్ n ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 n స్క్వేర్ ప్లస్ n ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1. ఎందుకంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 కదా. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత? -1. ఇప్పుడు చూడండి n+1 ఇంటూ n స్క్వేర్ మైనస్ n ప్లస్ 1 a క్యూబ్ మైనస్ b క్యూబ్ a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఈజ్ దేర్. అంటే nth టర్మ్ వచ్చేసరికి n క్యూబ్ మైనస్ 1. So required sum of series is nothing but formula sigma n equal to 1 to n tn. Sigma n equal to 1 to n tn. This is summation of series. Sigma రాయాలి. nth టర్మ్ రాసి సిగ్మా రాయాలి. n క్యూబ్ మైనస్ 1 n క్యూబ్ మైనస్ 1 దీన్ని చూడండి. సో n క్యూబ్ మైనస్ 1 అంటే సిగ్మా n క్యూబ్ మైనస్ సిగ్మా 1 అంతే కదా. సిగ్మా n క్యూబ్ అంటే ఏంటి? n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4
మైనస్ సిగ్మా 1 అంటే 1 + 1 అండ్ సో ఆన్ n టైమ్స్ అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. అట్లా మనకి సమ్మేషన్ ఆఫ్ సిరీస్ అడిగినప్పుడు nth టర్మ్ తీసుకోండి, nth టర్మ్ దాన్ని కొంచెం సింప్లిఫై చేయండి. అప్పుడు సమ్ అంటే అర్థం ఏంటంటే సిగ్మా n = 1 to n tn అని సమ్మేషన్ అంటే. ఇట్లా ఒమేగాలో ఉన్న రిలేషన్స్ ఉన్నాయి కదా, అలా యూజ్ చేయాలి ఒమేగాలో ఉన్న రిలేషన్స్. ఇట్లా సమ్మేషన్ ఆఫ్ సిరీస్. చూడండి నెక్స్ట్. సో నెక్స్ట్ మోడల్స్ చూడండి. సో ఇప్పుడు ఒమేగా వచ్చినప్పుడు ఒమేగా చూడండి ఒకసారి, ఒమేగా టు ద పవర్ ఆర్ చూడండి ఒకసారి, ఒమేగా టు ద 1/ఒమేగా టు ద పవర్ ఆర్ గాని లేకపోతే ఇలా కాకుండా ఇలా ఈ రెండు టర్మ్స్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి, ఇలా వచ్చినప్పుడు 2 if r is multiple of 3 అమ్మ, r గనక మల్టిపుల్ ఆఫ్ 3 అయితే దీని వాల్యూ 2 అయింది. r మల్టిపుల్ ఆఫ్ 3 అయితే ఇది 1 ఇది 1 కదా, 2 కదా, ఇది 1 ఇది 1 కదా, ఈ పైది మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటది, ఇది పైది మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటదిగా, 1 + 1 ఎంత 2 అంటే ఇలా వచ్చినా మల్టిపుల్ ఆఫ్ 3 అయితే కనుక r ఇట్ ఈస్ 2. సో నెక్స్ట్, if r is not multiple of 3, if r is not multiple of 3, so if r is not multiple of 3 ఏమవుతుందంటే -1 అవుతుంది. కావాలంటే చూడండి, r ఏ వాల్యూ అయినా పెట్టండి, నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. సపోజ్ ఒమేగా టు ద పవర్ 4 ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ 4 ఏమవుతుంది, ఇది ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా కదా ఇది, ప్లస్ 1 ఇదంటే ఏంది ఒమేగా. సో ఒమేగా పైన 1 ని ఒమేగా క్యూబ్ రాస్తున్నాం దిస్. సో దేర్ఫోర్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత, -1 అంతే కదా. అట్లా మనకి ఒమేగా టు ద పవర్ r ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ r. If r is a multiple of 3, its value is 2. If r is not a multiple of 3, its value is what? -1. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ ఇది కూడా సిరీస్ ఫార్మ్ లో ఉంటుంది. If z² plus z plus 1 equal to 0, if z² plus z plus 1 equal to 0, then sigma r equal to 1 to 20. Sigma r equal to 1 to 20 z power r plus 1/z power r to the power 20 equal to dash. చూడండి ఒకసారి, ఇప్పుడు z² plus z plus z² plus z plus 1 equal to 0. దీనికి రూట్స్ చెప్పాను ఏమొస్తాయి, ఒమేగా ఒమేగా స్క్వేర్ అన్నమాట. ఒమేగా ఒమేగా స్క్వేర్ ఎప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చినా దానికి రూట్స్ ఒమేగా ఒమేగా స్క్వేర్. అంటే z అనేది ఒమేగా అనుకోండి, లెట్ z ఈక్వల్ టు ఒమేగా. అంటే ఏంటి ఇక్కడ, సిగ్మా r ఈక్వల్ టు 1 to 20
ఒమేగా టు ద పవర్ r ప్లస్ ఒమేగా టు ద పవర్ 1/r టు ద పవర్ 20. అంతే కదా. మనం ఇప్పుడు సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే ఒమేగా టు ద పవర్ 1 ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ 20 ఫస్ట్. నెక్స్ట్ ది ఒమేగా స్క్వేర్ ప్లస్ 1/ఒమేగా స్క్వేర్ టు ద పవర్ 20. ఇందులో అలా ఎక్స్పాండ్ చేస్తుంటే అండ్ సో ఆన్ ఒమేగా టు ద పవర్ 20 ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ 20 వస్తాయి. ఇందులో మనకి ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ కనుక r మల్టిపుల్ ఆఫ్ 3 అయితే 2 అయింది. r మల్టిపుల్ ఆఫ్ 3 కాకపోతే మనకేమవుతుంది -1 అవుతుంది. అంటే ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎన్ని ఉన్నాయి? సో 1 to 20 లో మల్టిపుల్స్ ఆఫ్ 3 నుంచి 18 వరకు ఉంటాయి. 3 6 9 12 18 9 12 15 18 అంటే ఇక్కడ మనకి ఒమేగా క్యూబ్ ప్లస్ 1/ఒమేగా క్యూబ్ వస్తే ఏమైంది 2 అయింది. అట్లా మనకి ఒమేగా టు ద పవర్ 6 ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ 6 అంటే మొత్తం ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? 6 మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే 6 ఇంటూ దాని వాల్యూ అది వచ్చినప్పుడు ఏమైంది 2 పవర్ 20 ప్లస్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లేని ఎన్ని ఉన్నాయి? 6 మల్టిపుల్స్ అంటే మిగతా 14 ఉంటాయి కదా, 14 ఇంటూ దాని వాల్యూ ఏమైంది -1. Yes, that means this is the answer. 6 into 2 power 20 plus 14. This is the answer. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం రా. ఒమేగా ప్లస్ 1/ఒమేగా టు ద పవర్ 20 అంటే ఒమేగా ప్లస్ 1/ఒమేగా అంటే పైది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కదా, అది -1 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఒమేగా పవర్ 2 ప్లస్ 1/ఒమేగా టు ద ఒమేగా స్క్వేర్ అది అంతా -1. అట్లా -1 టు ద పవర్ 20 14 వస్తాయి. అట్లానే మనకి ఒమేగా క్యూబ్ ప్లస్ 1/ఒమేగా క్యూబ్ అదంతా 2 అంటే 2 పవర్ 20 ఎన్ని వస్తాయి 6 వస్తాయి అన్నమాట. అంటే ఈ సిగ్మాలో 20 టర్మ్స్ ఉంటాయి కదా, అందులో 6 టర్మ్స్ 2 పవర్ 20 అవుతాయి, మిగతా 14 టర్మ్స్ -1 హోల్ పవర్ 20 అవుతాయి. అదే రాస్తుంది నేను ఇక్కడ. అట్లా మనకి ఈక్వేషన్ ఎప్పుడు ఇచ్చినా జెడ్ ఒమేగా, అట్లానే మీరు ఒమేగా స్క్వేర్ తీసుకున్న ప్రాబ్లం లేదు, అదే వస్తుంది. రైట్. సో అట్లా మనకి ఒమేగా ఉన్నప్పుడు ఈ ఈ రిలేషన్ వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు రూట్స్ సాల్వ్ చేసేటప్పుడు రూట్స్ కనుక్కునేటప్పుడు మనకు మెయిన్ గా రూట్స్ కనుక్కునేటప్పుడు చూడండి 1 పవర్ 1/3 కి రూట్స్ ఏముంటాయి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అన్నమాట. దీనికి రూట్స్ 1 ఒమేగా 1 పవర్ 1/3 వచ్చినప్పుడు ఇది రాయండి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. చూడండి ఒకసారి ఈ వాల్యూ వచ్చినప్పుడు అది రాయండి. చూడండి రూట్స్ కనుక్కోవడం ఎలానో చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఒమేగా స్క్వేర్ సపోజ్ ఒక ఈక్వేషన్ తీసుకోండి. సపోజ్ whole cube equal to 8. దీనికి రూట్స్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి ఈ పవర్ 1/3 అటు తీసుకెళ్ళి పవర్ 1/3 రైట్. సో ఇది 2 క్యూబ్ రైట్, 2 క్యూబ్ ఇంటూ 1 అంటే ఇది 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 బయట రండి. 2 ఇంటూ ఒక 2 నే రాయకూడదు, 8 పవర్ 1/3 కి 3 వాల్యూస్ ఉంటాయి. 8 పవర్ 1 కింద 3 ఉంది కదా, దీనికి 3 వాల్యూస్ ఉంటాయి. కొట్టేసి ఓన్లీ 2 రాయకూడదు, 2 ఇంటూ 1 పవర్ 1/3 రాయాలి. 2 ఇంటూ 1 పవర్ 1/3 అంటే 2 ఇంటూ దీనికి ఏ వాల్యూస్ వస్తాయి 1 ఒకటి ఒమేగా ఒకటి ఒమేగా స్క్వేర్ ఒకటి 1 పవర్ 1/3 కి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఈ వాల్యూస్ వచ్చేది. సో చూస్తే ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 ఇలా కావచ్చు. దానికి ఒమేగా వస్తే రూట్ ఏమవుతుంది 2 ఒమేగా ఒమేగా స్క్వేర్ వస్తే ఏమవుతుంది 2 ఒమేగా స్క్వేర్. దేర్ ఫోర్ రూట్స్ ఏమొస్తాయి ఇది 3 కామా
ఇదెంత 1+2 ఒమేగా, ఇదెంత 1+2 ఒమేగా స్క్వేర్. ఇవి రూట్స్. అట్లా 1 to the power 1/3 ఎప్పుడు వచ్చినా మీరు దాని వాల్యూస్ ఇది కొట్టేసి 2 ఒకటే రాయొద్దు, 2 into 1 power 1/3 రాయాలి. 1 power 1/3 అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో నెక్స్ట్ సపోజ్ ఇలా ఉంది చూడండి, x+1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి, x+1 హోల్ క్యూబ్ ప్లస్ x-1 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి, ఈ క్యూబ్ ఇట్ తీసినాయి, -1. సో ఈ 1/3 అటు తీసుకెళ్ళి -1 హోల్ పవర్ 1/3. ఈ -1 బయట రాయండి, క్యూబ్ రూట్ లో -1 అంటే బయటకు వచ్చేస్తుంది. -1 పవర్ 1/3 అంటే 1 పవర్ 1/3 వాల్యూస్ ఉంటాయి కదా, -1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో -1 తీసుకుంటే ఒక రూట్, -1 ఒకసారి, ఒమేగా ఒకసారి, ఒమేగా స్క్వేర్ ఒకసారి. అంటే మనకి ఈ మూడు ఈక్వేట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా, దానికి 3 రూట్స్ వస్తాయి. అవి ఎక్స్ వాల్యూస్ ఏంటివి, రూట్స్. ఈక్వల్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కోండి, 3 రూట్స్ వస్తాయి అనమాట. అట్లా ఎప్పుడు 1 పవర్ 1/3 వచ్చినా మనం 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ రాయాలి. ఇప్పుడు మనం పొరపాటున ఏం చేస్తాం, -1 హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు -1 రాస్తాం. అప్పుడు ఒకే ఒక వాల్యూ వస్తుంది, అది రియల్ రూట్ అనమాట, ఇమాజినరీ రూట్స్ రావు. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటంటే అన్ని రూట్స్ రాయమని. అన్ని రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్ కూడా రాయాలి. ఒమేగా ఒమేగా స్క్వేర్ లో వచ్చే ఏంటి, ఇమాజినరీ రూట్స్. ఒక -1 రాస్తే మీకు ఒక రియల్ రూటే వస్తుంది, మిగతా 2 రూట్స్ రావు. చూడండి నెక్స్ట్, నెక్స్ట్ మనకి ఏంటంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ. జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒమేగాలో ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంది చూడండి ఒకసారి. ఒమేగాలో ఇంకొన్ని ఫార్ములాస్ ఉంది చూడండి. ఒమేగాలో రిలేషన్స్ లిస్ట్ చేస్తాను చూడండి. చూడండి ఒకసారి, ఇలా ఎప్పుడు వచ్చినా ఇలా మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. z³ -1 అంటే z-1 into z ఒమేగా. ఇది ఇలా ఎప్పుడు వచ్చినా ఇలా z³ -1 రాయొచ్చు. అలానే z³ +1 అంటే ఇలా రాయొచ్చు అన్నమాట. ఇలా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు z³ +1 రాయొచ్చు. అలానే a³ b³ వచ్చినప్పుడు a + b into a + b ఒమేగా a + b ఒమేగా స్క్వేర్, a + b ఒమేగా స్క్వేర్, a³ - b³ ఈక్వల్స్ టు a - b. అంటే ఈ రిలేషన్ వచ్చినప్పుడు ఇలా రాయొచ్చు అన్నమాట. అట్లానే
ఇలా వచ్చినప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తామా, మల్టిప్లై చేయండి కావాలంటే తర్వాత. ఇవి రిలేషన్స్ అన్నమాట. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినప్పుడు ఇది రాయొచ్చు. మీకు గుర్తు లేకపోతే ఈ మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసి ఒమేగాలో రిలేషన్స్ వాడితే వచ్చేస్తాయి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 omega square forms are the vertices of an equilateral triangle. Geometrically, are the vertices of an equilateral triangle inscribed in circle mod z equal to 1. Mod z equal to 1. చూడండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి కదా, అంటే దీన్ని 1 ని ఏ అనుకున్నాం. అంటే ఇది ఏంది, ఇది 1 ఇది వర్టెక్స్, అంటే ఇది 1,0 అని 1,0. బి అనేది ఏంటి, ఒమేగా. ఇది ఒక వర్టెక్స్ కింద తీసుకోండి. ఇదంటే ఏంటి మనకి, సిస్ 2π/3 సిస్ 2π/3 రైట్. సిస్ 2π/3 మాడ్యులస్ ఒమేగా అంటే ఎంత, మాడ్యులస్ ఒమేగా అంటే 1. అట్లానే మాడ్యులస్ 1 అంటే ఎంత, 1. సో సి అంటే ఏంటి, ఒమేగా స్క్వేర్. ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి, సిస్ 4π/3. మాడ్యులస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత, మాడ్యులస్ ఒమేగా స్క్వేర్ అంటే 1. అంటే దీని మాడ్యులస్ 1 అమ్మ. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ 1, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ 1, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ 1. దేర్ఫోర్ ఏబిసి
ఆర్ మాడ్యులస్ అంటే ఏంటి? ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆరిజిన్. ఫ్రమ్ ఆరిజిన్ అంటే అర్థం ఏంటంటే మాడ్యులస్ అంటే ఏంటి? ఓఏ ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు ఓసి ఈక్వల్ టు 1. అంటే ఈ పాయింట్స్ అనేవి ఆరిజిన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. దేర్ఫోర్ ఏబిసి లయాన్ సర్కిల్ 3 పాయింట్స్ ఆరిజిన్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి? హ్యావింగ్ సెంటర్ origin and radius 1 unit. What is the equation of circle? Mod z equal to 1. అంటే ఏబిసి అనే పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి అవి ఒక సర్కిల్ పైన ఉంటాయి. సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 1 యూనిట్. దాని కాంప్లెక్స్ ఫామ్ ఇదేగా మాడ్యులస్ z ఈక్వల్ టు 1. సర్కిల్ ప్లాట్ చేస్తాం చూడండి. చూడండి ఒకసారి. సర్కిల్ విత్ సెంటర్ ఆరిజిన్ అండ్ రేడియస్ 1 యూనిట్ అంటే ఇలా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ కూడా దానిపైన ఉంటాయి. ఏ అంటే ఏంటి? 1,0 చూడండి ఒకసారి. 1,0 1,0 రైట్. ఈ సర్కిల్ పైనే ఉంటుంది ఎందుకంటే మాడ్యులస్ 1 కదా. సో అట్లానే ఇది సిస్ 2π/3 అంటే దీని మాడ్యులస్ 1 ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 2π/3 విత్ ఓఎక్స్. దీని ఆర్గ్యుమెంట్ 2π/3 అన్నమాట. ఆర్గ్యుమెంట్ 2π/3 అంటే ఎలా ఉంటుంది? 120 డిగ్రీ. అంటే ఈ ఓఎక్స్ తోటి 120 డిగ్రీ చేస్తా. చూడండి ఇక్కడ ఉంటుంది. ఇది 2π/3. ఆర్గ్యుమెంట్ 2π/3 కదా. సో అంటే ఇదేంటిది? బి కాంప్లెక్స్ నెంబర్. అది ఒమేగా. అట్లానే మనకి సిస్ 4π/3. సిస్ 4π/3 అంటే ఎంత? 4 × 60 240. అంటే ఇది 180 240 అంటే ఇక్కడ వస్తుంది. ఇది అంటే ఇక్కడ నుంచి 4π/3 అంటే సి ఇక్కడ ఉంటది. సి ఒమేగా స్క్వేర్ అన్నమాట. ఒమేగా స్క్వేర్ అంటే ఈ యాంగిల్ 2π/3 కదా. అంటే చూడండి ఒకసారి. ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ ఉంది కదా. ఈ యాంగిల్ 2π/3 మొత్తం 240. ఈ మొత్తం 240. ఈ యాంగిల్ 2π/3. ఈ యాంగిల్ 2π/3. therefore this angle is 2π/3. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? 2π/3. మనం వర్టిసెస్ జాయిన్ చేసాము. చూడండి ఒకసారి. ఇట్లా జాయిన్ చేయి. ఇది సర్కిల్ కదా. ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ ఇది 2π/3. ఇది యాంగిల్ ఎట్ ద సెంటర్ కదా. ఇది 2π/3 ఉంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? π/3 ఉంటుంది. ఈ యాంగిల్ ఏముంటది? చూడండి యాంగిల్ ఎట్ ద సెంటర్ కదా. ఇది π/3 ఉంటే ఇది 2π/3 ఉంటుంది. ఇది 2π/3 ఉంటుంది. ఇందులో సగం ఉంటుంది. ఇది π/3. అట్లనే ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ సో చూడండి యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇది ఎంత? 2π/3 అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? π/3. అట్లనే ఈ యాంగిల్ ఎంత? 2π/3. ఈ యాంగిల్ ఏమవుతుంది? π/3. therefore ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నమాట. అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ జామెట్రికల్ గా దే ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ mod z ఈక్వల్ టు 1. ఇది ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే ఎప్పుడు ఇలా ఉంటే చూడండి నేను డయాగ్రామ్ మళ్ళీ గీస్తాను. ఎప్పుడు మీరు ఇలా గుర్తుంచుకోవాలి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఒక సర్కిల్ గీయండి. mod z ఈక్వల్ టు 1. ఏ ఇక్కడ ఉంటుంది.
ఏ అంటే 1 ఒమేగా, ఏ బి అంటే ఇక్కడ ఉంటుంది బి ఒమేగా ప్లగ్ ఇన్ సి ఒమేగా స్క్వేర్. ఇట్లా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటాం. ఇది ఈ సర్కిల్ మాడ్ జెడ్ ఈక్వల్ టు 1 అన్నమాట. అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ 1 డిస్టెన్స్ యూనిట్ లో ఉంది, ఈ పాయింట్ 1 డిస్టెన్స్ యూనిట్ లో ఉంది, ఈ పాయింట్ 1 డిస్టెన్స్ యూనిట్ లో ఉంది. అందుకనే ఈ సర్కిల్ పైన ఉన్నాయి. ఇది డయాగ్రామ్ 1 ఇది ఒమేగా, ఇది ఒమేగా స్క్వేర్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నమాట. జామెట్రికల్ గా అలా ఉంటాయి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ inscribed in the circle mod z equal to 1. Mod z equal to 1. సో ఇప్పుడు మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కనుక్కున్నాం. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నమాట. అట్లానే మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 to the power 1/3 ఎలా కనుక్కున్నామో అలానే 1 to the power 1/n. సో లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth roots of unity. చూడండి nth roots of unity. చూడండి nth roots of unity. all values of చూడండి ఒకసారి 1 to the power 1/n are called nth roots of unity. దీనికి వచ్చే అన్ని వాల్యూని nth roots of unity అంటాం. దీనికి వచ్చే అన్ని వాల్యూస్ ని 1 to the power 1/3 కి వచ్చే 3 వాల్యూస్ ని ఏమన్నాం? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నాం. అంటే 1 to the power 1/n కి n వాల్యూస్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం. దీనికి వచ్చే అన్ని వాల్యూస్ కనుక్కుంటున్నా చూడండి 1 to the power 1/n. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ ని మనం 1 ని ఏమి రాద్దాం అంటే 60. అన్ని వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీన్ని 60 రాస్తాం. నిన్న కనుక్కున్నాం కదా ఆల్ ద పవర్స్ ఆఫ్ కాంప్లెక్స్, ఆల్ ద వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా దాన్ని 6 ఫామ్ లో రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 2k పై యాడ్ చేయండి. 2k పై ప్లస్ 0 అంటే 1 ని 6 2k పై ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 6 2k పై హోల్ పవర్ 1/n. 6 2k పై హోల్ పవర్ 1/n. ఈ 1 ని 6 2k పై అని రాయొచ్చు. సో ఇప్పుడు 1/n డి మోవరిస్ థీరం అప్లై చేయండి. 6 2k పై బై n. 6 2k పై బై n. k అనేది మనకు 0 1 2 and so on n minus 1. n minus 1. k అనేది ఎలా ఉంటుందంటే k equal 0 1 2 and so on n minus 1. అంతకుముందు మనం కింద 4 ఉంటే k 0 2 3 తీసుకున్నాం. అట్లానే కింద 3 ఉంటే k 0 1 2 తీసుకున్నాం. ఇక్కడ n ఉంది అంటే k ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? k 0 1 2 and so on n minus 1. అంటే k 0 పెడితే ఒక వాల్యూ వస్తుంది 1 వాల్యూ. k 0 పెడితే వస్తుంది 6 0 అంటే 1. k 1 పెడితే వస్తుంది 6 2 పై బై n. k 2 పెడితే వస్తుంది 6 4 పై బై n. k n minus 1 పెడితే వస్తుంది 2 into n minus 1 పై బై n. అవన్నీ కూడా 1 to the power 1/n కు ఉండే వాల్యూస్ అన్నమాట. చూడండి దీన్ని ఏం రాస్తున్నా అంటే నేను
సిస్ అన్ని 1/1/n ఉండే వాల్యూస్ ఏంటి ఈక్వల్ టు సిస్ 2k π/n. ఈ అన్ని వాల్యూస్ వస్తాయి అంటే k అనేది 0 1 2 అండ్ సో ఆన్ n మైనస్ 1. నేనేం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ ని చూడండి ఒకసారి. ఈ సిస్ 2k π/n ఉంది కదా, దీన్ని ఎలా రాస్తున్నా అంటే చూడండి ఒకసారి. సిస్ 2 π/n హోల్ పవర్ k అని రాస్తాం. ఈ సిస్ 2k π/n ని సిస్ 2/n 2π/n హోల్ పవర్ k అని రాస్తున్నాం. సిస్ 2k π/n హోల్ పవర్ k where k equal to 0 1 2 and so on n minus 1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కన్వీనియన్స్ కోసం లెట్ ఆల్ఫా ఈక్వల్ టు దీన్ని ఆల్ఫా అనుకుందాం, ఈ వాల్యూ ఉంది కదా దాన్ని ఆల్ఫా అనుకుందాం. అంటే 1 to the power 1/n ఈక్వల్ టు సిస్ ఆల్ఫా. ఇది ఆల్ఫా టు ద పవర్ k where k equal to 0 1 2 and so on n minus 1. k 0 పెట్టామనుకో చూడండి ఒకసారి, k 0 పెట్టు. సో therefore 1 to the power 1/n equal to k 0 పెట్టండి. k 0 పెడితే ఎంత 1 కామా k 1 పెట్టండి ఎంత ఆల్ఫా. నెక్స్ట్ k 2 ఆల్ఫా స్క్వేర్ and so on alpha to the power n minus 1 where alpha is what is 2 π/n. ఇది అంటే అర్థం ఏంటంటే దీనికి వచ్చే వాల్యూస్ ఏంటంటే 1 ఒకటి, తర్వాత ఆల్ఫా అంటే ఏంటి సిస్ 2π/n, ఆల్ఫా స్క్వేర్ అంటే ఏంటి సిస్ 2π/n హోల్ స్క్వేర్ అంటే సిస్ 4π/n, ఆల్ఫా క్యూబ్ అంటే ఏంటి సిస్ 2π/n హోల్ క్యూబ్ అంటే 6π/n. లాస్ట్ గా ఆల్ఫా టు ద పవర్ n minus 1 అంటే ఏంటి సిస్ 2π/n హోల్ పవర్ n minus 1. అంటే ఆల్ఫా ఇదైతే కనుక nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ n minus 1 అన్నమాట. సో nth రూట్స్ కనుక్కునేటప్పుడు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా రాసేయచ్చు. లెట్ ఫార్ములా ఫైనల్ ఫార్ములా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లెట్ ఆల్ఫా ఈక్వల్ టు సిస్ 2π/n then nth roots of unity. అంటే ఆల్ వాల్యూస్ ఆఫ్, ఇదంటే అర్థం ఏంటమ్మా ఆల్ వాల్యూస్ ఆఫ్ 1 to the power 1/n ఈక్వల్ టు ఏంటిది 1 ఆల్ఫా స్క్వేర్ and so on alpha to the power n minus 1. ఇది అంటే చూడండి సపోజ్ మనం నెంబర్ 1 క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దీని నుంచి రాద్దాం, ఈ ఫార్ములా నుంచి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంది 1 to the power 1/3. ఇక్కడ n అంటే ఎంత 3, సో ఇప్పుడు చూడండి ఆల్ఫా రాయండి. ఆల్ఫా అంటే ఏమవుతుంది 2π/3. ఆల్ఫా అంటే ఏంది ఇక్కడ ఇది కనుక్కోవాలి ముందు, n తెలిసింది కదా ఆల్ఫా సిస్ 2π/3 దెన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంది 1 ఆల్ఫా పవర్ n minus 1 వరకే రాయాలి. అంటే ఆల్ఫా సిస్ 2π/3 అయితే కనుక క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమవుతాయి 1 ఆల్ఫా స్క్వేర్. అంటే ఇవేంటి ఆల్ఫా అంటే ఏంది 1 ఆల్ఫా అంటే సిస్ 2π/3,
ఆల్ఫా స్క్వేర్ అంటే సిస్ 2π/3 హోల్ స్క్వేర్ 4π/3. ఇవేగా మనకి 1 ఒమేగా ఒమేగా స్క్వేరే కదా, ఇవేగా మనకు వచ్చింది అంతకుముందు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుంచుకొని అయినా కనుక్కోవచ్చు మనం. అట్లానే సపోజ్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ కనుక్కుంటున్నాం చూడండి. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ చూడండి. అంటే ఏంటి మనం కనుక్కోవాల్సింది? 1 to the power 1/4. 1 to the power 1/4. ఇప్పుడు ఆల్ఫా రాయండి. n అంటే 4 ఇక్కడ. ఆల్ఫా రాయాలి అంటే ఆల్ఫా ఎంత అంత 6 2π/4. అంటే ఏంది ఇది? ఆల్ఫా అంటే 6π/2. therefore ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ, FOU అంటే ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమేమి వస్తాయి? 4 వాల్యూస్ వస్తాయి. 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్. అంటే దీని వాల్యూస్ ఏంటి? 1 కామా చూడండి 6π/2 అంటే ఇక్కడే వచ్చేస్తుంది. cos π/2 ప్లస్ i sin π/2 అంటే ఇది i అన్నమాట. ఇదేంటి? ఇక్కడే 6π/2 రాసేయచ్చు. cos π/2 ప్లస్ i sin π/2 అంటే మనకి ఏమొస్తుంది? i కామా i స్క్వేర్ కామా i క్యూబ్ అంటే ఇది 1i మైనస్ 1i మైనస్ i. అంటే మనకి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఈ 4 వాల్యూస్ వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ i. దీనికి 4 వాల్యూస్ వస్తాయి కదా, ఆ 4 వాల్యూస్ ఏముంటాయి అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ i. అట్లా అట్లా మనకి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ, అట్లా ఎన్ని రూట్స్ ఆఫ్ యూనిటీ కావాలన్నా కనుక్కోవచ్చు. సపోజ్ మనకి సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ జస్ట్ సింపుల్ గా రాసేయటమే. సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమొస్తాయి అంటే ఆల్ఫా ఈక్వల్ టు 6 2π/7. దీన్ని ఒక్కోసారి ఎగ్జామ్ లో ఈ పవర్ 6 అంటే 6 అన్న ఇదన్న ఒకటే సేమ్. దెన్ వాట్ ఆర్ దోస్? 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 6. ఈ 7 వాల్యూస్ ని సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటారు. అర్థమైంది? సింపుల్ గా ఆల్ఫా రాయటం 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 6. దీస్ ఆర్ సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ. nth roots of unity అంటే ఆల్ఫా is 6 2π/7 2π/n 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ n మైనస్ 1 అన్నమాట. అర్థమైంది కదా? సో ఇది మనకి nth roots of unity కనుక్కోవడం. చూడండి దీనికి మనం ప్రాపర్టీ చూద్దాం. చూడండి ఒకసారి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి ఒకసారి. Sum of all nth roots of unity is 0. All nth roots of unity equal to 0. అంటే మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయిరా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి కదా, వాటికి 3 వచ్చినాయి. 3 రూట్స్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఆ 3 యాడ్ చేస్తే ఏమైంది? 0. అంతే కదా? అట్లా nth రూట్స్ ఆఫ్ యూనిటీకి n వాల్యూస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తే 0 వస్తాయి. ఇప్పుడు పైన ఎగ్జాంపుల్ చూడండి. సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీకి ఇవి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇవి యాడ్ చేసాం అనుకో చూడండి 1 ప్లస్ ఈ ఎడిషన్ అన్నమాట and so on alpha to the power 6. ఇది సమ్ ఆఫ్ సెవెంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇవి. సో దీనికి జీపీ కదా 7 టర్మ్స్ ఉన్నాయి. ఏ అంటే 1. సో ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్, ఆర్ పవర్ ఆల్ఫా. ఆర్ అంటే ఎంత? కామన్ రేషియో అంటే ఆల్ఫా. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అంటే 7 టర్మ్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా మైనస్ 1. ఆల్ఫా అంటే ఏంటి? 6 2π/7 కదా. ఆల్ఫా టు ద పవర్ 7 కనుక్కుంటే
sis 2 pi by 7 whole power 7 equal sis 2 pi by 7 into 7 sis 2 pi అంటే ఎంత 1 cos 2 pi plus I sin 2 pi అంటే 1 minus 1 divided by 0 ఇది ఓకేనా అంటే sum of all nth roots of unity will be 0 అంటే అర్థం ఏంటంటే చూడండి ఒకసారి alpha equal to sis 2 pi by n nth roots of unity అంటే ఏంటి nth roots of unity అంటే ఏంటి 1 alpha alpha square and so on alpha to the power n minus 1 అన్ని రూట్స్ సమ్ చేస్తే ఎప్పుడు 0 ఉంటుంది అన్ని రూట్స్ సమ్ చేస్తే ఎప్పుడు కూడా 0 ఉంటుంది అన్నమాట ఇది అర్థం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనే రూట్స్ ఉంటాయి కదా అన్ని రూట్స్ సమ్ చేస్తే మనకు వాల్యూ 0 వస్తుంది ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట అట్లా 7th రూట్స్ ఆఫ్ యూనిటీకి 7 రూట్స్ ఉంటాయి 1 నుంచి ఆల్ఫా టు ద పవర్ 6 వరకు ఉంటాయి అంటే అవన్నీ సమ్ చేస్తే ఏమొస్తుంది 0 అట్లా nth రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా సమ్ ఆఫ్ nth రూట్స్ దీనికి జీపీ రాస్తే పైన లాగే వస్తుంది 0 సో అట్లానే నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి if 1 alpha alpha square and so on alpha to the power n minus 1 are nth roots of unity where alpha అంటే this is 2 pi by n this 2 pi by n ఏంటంటే ఇప్పుడు మనం సమ్ చేసాం కదా అలానే చూడండి ప్రతి రూట్ కూడా ఒక పవర్ రైట్ చేస్తాం చూడండి 1 to the power k ప్రతి రూట్ పవర్ k రైట్ చేసి యాడ్ చేయండి ప్లస్ ఆల్ఫా స్క్వేర్ టు ద పవర్ k ప్లస్ అండ్ సో ఆన్ alpha to the power k to the power alpha to the power ప్రతి రూట్ కూడా n minus 1 to the power k అంటే పైన జస్ట్ సమ్ యాడ్ చేసాం ఇక్కడ ఏం యాడ్ చేసాం అంటే ప్రతి రూట్ కూడా ఒక పవర్ రైజ్ చేసాం ఆ 1 to the power k అంటే ఈ రూట్ టు ద పవర్ k ఈ రూట్ టు ద పవర్ k ఈ రూట్ టు ద పవర్ k అండ్ సో ఆన్ లాస్ట్ రూట్ టు ద పవర్ k ఇదేమవుతుందంటే చూడండి ఇదేమవుతుందంటే 0 0 if k is not multiple of n if k is not multiple of n if k is not multiple of n అంటే రైజ్ చేసిన పవర్ ఉంది కదా ఈ n ఉంది కదా ఇక్కడ n ఉంటది కదా nth రూట్స్ ఆఫ్ యూనిటీ అని చెప్పాం కదా ఆ n కి మల్టిపుల్ కాకపోతే దీని వాల్యూ 0 అన్నమాట అట్లానే n if k is multiple of n చూడు ఇట్లా రైజ్ చేసినప్పుడు ఈ వాల్యూ ఏమైందంటే 0 if the raised power is not multiple of n if the raised power is multiple of n it will become n value చూడండి ఎలా మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి k మల్టిపుల్ ఆఫ్ n అయింది అనుకో k మల్టిపుల్ ఆఫ్ n అయింది k మల్టిపుల్ ఆఫ్ n అయితే చూడండి ఒకసారి k మల్టిపుల్ ఆఫ్ n అయితే చూడండి ఇక్కడ ఇది 1 ఫస్ట్ k మల్టిపుల్ ఆఫ్ n k మల్టిపుల్ ఆఫ్ n అయింది చూడండి 1 టు ద పవర్ k ఏమైంది 1 అట్లానే ఆల్ఫా టు ద పవర్ k అనుకుందాం ఆల్ఫా టు ద పవర్ k అన్నమాట రైట్ సో therefore
సిస్ 2 పై బై ఎన్ హోల్ పవర్ కే. అంటే ఇదేంది, ఇది సిస్ 2 పై బై ఎన్ ఇంటూ కే ఇంటూ కే. ఇది మల్టిపుల్ ఆఫ్ ఎన్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, ఇది క్యాన్సిల్ అయింది. అంటే సపోజ్ లెటర్స్ సే కే ఈక్వల్ టు 2n అనుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. అప్పుడు ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. మల్టిపుల్ ఆఫ్ ఎన్ అయితే ఇది క్యాన్సిల్ అయిపోయింది. సపోజ్ లెటర్స్ సే కే ఈక్వల్ టు 2n అనుకుందాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే సిస్ 4 పై అంటే ఇది కూడా 1 అయింది. కాస్ 4 పై ప్లస్ ఐ సైన్ 4 పై. అట్లానే మనకి ఆల్ఫా టు ద పవర్ 4k, ఆల్ఫా టు ద పవర్ 2k కనుక్కున్నాం అనుకో. ఆల్ఫా టు ద పవర్ 2k అంటే ఏమొస్తుంది, సిస్ 2 పై బై ఎన్ టు ద పవర్ 2k. అంటే సిస్ ఇది మల్టిప్లై చేయండి, 2 పై బై ఎన్ ఇంటూ 2k. k అంటే 2n అనుకున్నాం కదా, ఇదేమైంది 4 అయింది. అంటే సిస్ 8 పై మళ్ళా 1 అంటే అన్ని 1 అయిపోతాయి. అప్పుడు ఏమైంది 1 ప్లస్ 1 ప్లస్ 1 అండ్ సో ఆన్ 1 అంటే n. ఇది 1 అన్ని 1 అయిపోతాయి. అంటే అర్థం ఏంటి, అన్ని కలిపితే n వస్తుంది. అంటే రైజ్డ్ పవర్ కనుక మనకి మల్టిపుల్ ఆఫ్ n రూట్స్ ఆఫ్ యూనిటీ n ఉంది కదా. రైజ్డ్ పవర్ కనుక మల్టిపుల్ ఆఫ్ n ఉన్నప్పుడు ఇది ఈ మొత్తం అన్ని రూట్స్ కూడా 1 అయిపోతాయి. అంటే n అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ n అంటే అలా క్యాన్సిల్ కాదు. ఇలా క్యాన్సిల్ కాకపోతే ఎంతో కొంత మిగిలింది కదా కింద, అంతే కదా. ఇప్పుడు చూడండి, దానికి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కేస్, ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ k ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ n అంటే ఇలా క్యాన్సిల్ అవుతుంది. ఇది 2n కదా, క్యాన్సిల్ అవుతుంది. అర్థమైంది కదా. అప్పుడు ఏం చేయాలి మనం, చూడండి, ఇది జీపీ 1 టు ద పవర్ k, ఇదేంటిది ఆల్ఫా టు ద పవర్ k, ఇదేంటిది ఆల్ఫా టు ద పవర్ 2k ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ ది ఆల్ఫా టు ద పవర్ n మైనస్ 1k. ఇది మొత్తం కూడా జీపీ. ఇది మొత్తం ఏంటి, జీపీ కామన్ రేషియో చూడండి, ఆల్ఫా కే కామన్ రేషియో ఆల్ఫా కే. ఇవి మొత్తం n టర్మ్స్ ఉన్నాయి. n టర్మ్స్ కాబట్టి జీపీ సమ్ రాద్దాం. a ఇంటూ a అంటే ఏంది 1, a అంటే ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ r టు ద పవర్ n అంటే ఆల్ఫా టు ద పవర్ k. r అంటే a అంటే 1 అమ్మ, ఇక్కడ r అంటే ఏంది ఆల్ఫా టు ద పవర్ k. నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఉన్నాయి. సో మైనస్ r టు ద పవర్ n మైనస్ 1 డివైడెడ్ బై r మైనస్ 1 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఆల్ఫా టు ద పవర్ nk మైనస్ 1 డివైడెడ్ బై మైనస్ 1. ఆల్ఫా అంటే ఏంటి యాక్చువల్ ఇచ్చుకోండి ఒకసారి. ఆల్ఫా ఈక్వల్ టు సిస్ 2 పై బై n. ఆల్ఫా టు ద పవర్ nk అంటే సిస్ 2 పై బై n హోల్ పవర్ nk. ఇప్పుడు డి మోవెర్స్ థీరం రాసాం అనుకో, 2 పై బై n ఇంటూ nk అంటే ఏమొస్తుంది, సిస్ 2 పై k అంటే సిస్ లోపల మల్టిపుల్ ఆఫ్ 2 పై ఉంది. కాస్ ఆఫ్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై. కాస్ ఆఫ్ 2k పై అంటే ఎంత, 1 i ఇంటూ 0. ఇది 1 అయిపోయింది. ఇది 1 అయిపోతే మనకేమవుతుంది, ఇది 1 మైనస్ 1 డివైడెడ్ బై 0. అట్లా మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ n మైనస్ 1. ఆ రూట్స్ అన్ని సమ్ చేస్తే డైరెక్ట్ గా 0. ఆ రూట్స్ గనక మనకి n రూట్స్ ఉన్నాయి కదా, ప్రతి రూట్ పవర్ ఒకటి రైజ్ చేసి యాడ్ చేసాం అనుకో, ఆ రైజ్ చేసిన పవర్ గనక మల్టిపుల్ ఆఫ్ n ఉంటే గనక దాని వాల్యూ n అయింది. మల్టిపుల్ ఆఫ్ n కాదనుకో ఆ సమ్ మొత్తం 0 అయింది అనమాట. అది ప్రాపర్టీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడ అర్థం అవుతుంది.
సో ప్రాపర్టీ గుర్తుంచుకోవచ్చు చాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో let alpha equals to cis 2 pi by 9. Let alpha equal to cis 2 pi by 9 అనమాట. ఇలా ఇచ్చే ఆల్ఫా అంటే cis 2 pi by 9 ఇచ్చారు, రైట్? సో దెన్ వాల్యూ అడుగుతున్నా చూడండి, 1 ప్లస్ ఆల్ఫా టు ద పవర్ 11 ఆల్ఫా టు ద పవర్, సపోజ్ ఇలా అడిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 8 ఎంత అని అడిగారు. ఇది ఫస్ట్, ఓకేనా? సో ఇప్పుడు ఆల్ఫా సిస్ 2 పై బై 9 అంటే సిస్ 2 పై బై 9 అంటే మనకి నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏంటి? నైన్త్, ఇక్కడ 9 అంటే నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించింది. నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏమైంది? నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవి నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఇవేగా. ఆల్ఫా ఇదైతే నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 8 అనమాట. అంటే ఇదేమైంది? సమ్ ఆఫ్ నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇది 0. సమ్ ఆఫ్ నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 0నే కదా ఇది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, ఇలా అడిగా చూడండి, 1 ప్లస్ ఆల్ఫా టు ద పవర్ 11 అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 88. సో ఇప్పుడు నేనేం చేశానంటే చూడండి, ఈ రూట్స్ అన్ని రైజ్ టు ద పవర్ 11 చేశాను. ఆల్ఫా టు ద పవర్ 11, ఆల్ఫా స్క్వేర్ టు ద పవర్ 11, ఆల్ఫా క్యూబ్ టు ద పవర్ 11 ప్లస్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 8 హోల్ పవర్ 11. అంటే చూడండి, ఇవి ఇవి మనకి నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ కదా. ఈ నైన్త్ రూట్స్ ఆఫ్ యూనిటీకి అన్ని పవర్ 11 చేసి యాడ్ చేసి అనమాట. అది పైది. ఇప్పుడు 11 చూడండి, 11 చూడండి, ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. అప్పుడేమొస్తుంది? దీని వాల్యూ 0. దాని వాల్యూ 0 అనమాట, రైట్? సపోజ్ చూడండి, నెక్స్ట్ థర్డ్. ఏంటంటే క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 ప్లస్ alpha to the power 1
144 ఇలా రైట్ చేసే చూడండి. ఇది అడుగుతున్నా అంటే ఏంటి, ఇవి మనకి 9th రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 to the power 18 alpha to the power 18 plus alpha square to the power 18 alpha cube to the power 18 plus and so on alpha to the power 8 to the power 18. ఇది అంటే చూడండి, ఇది ఇచ్చింది ఏంటి, ఇది అంటే ఈ రూట్స్ రైట్ చేశారు. ఎంత రైట్ చేశారు? 18 ప్రతి రూట్ కి 18 రైట్ చేసి యాడ్ చేశారు. అంటే దీని వాల్యూ ఏమవుతుంది మనకి? 18 అయింది. ప్రతిదీ 1 అయిపోయింది. ఇది 1. ఆల్ఫా టు ద పవర్ 18 అంటే ఎంత? పైన 18 రైట్ చేసాం అనుకో 4 పై అయింది 1. ఆల్ఫా టు ద పవర్ 36 అంటే ఎంత? పైన 36 రైట్ చేస్తే 8 పై అయింది, అది 1. ఇవన్నీ 1 అయిపోతాయి 18. ఇది అర్థమైంది కదా? అప్పుడు ఏమవుతుంది? n అవుతుంది. అది ప్రాపర్టీ ఇందాక చెప్పింది, రైట్? ఇట్లా పవర్ రైజ్ ఎంత చేసి ఈ రూట్స్ తీసుకొని ఈ పవర్ ఎంత రైజ్ చేశారో చూసుకోవాలి. రైజ్ చేసింది కనుక మల్టిపుల్ ఆఫ్ 9 లేకపోతే దాని వాల్యూ 0. రైజ్ చేసింది కనుక మల్టిపుల్ ఆఫ్ n ఉంటే ఈ మొత్తం అన్నిటి సమ్ము n అయింది. n అంటే ఏంది? 18. 9 n అంటే 9. ఈ మొత్తం 9 టర్మ్స్ కదా ఉంది, 9 అయింది. n అంటే 9, ఇక్కడ nth రూట్ ఆఫ్ యూనిటీ 9. సో ఇది ప్రాపర్టీ. చూడండి ఒకసారి మన ప్రాబ్లం ఎలా అడుగుతారని చూడండి ఒకసారి. ప్రాబ్లం చూడండి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. మెయిన్ గా ఏంటంటే ఆల్ఫా సిస్ 2π/n రా, 2π/n. మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా సిస్ 2π/n అయితే కనుక 1 ఆల్ఫా స్క్వేర్. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇవి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఆ పాయింట్ గుర్తుంచుకుంటే పని అయిపోయింది. చూడండి ఒకసారి ప్రాబ్లం అడుగుతున్నాం. సిగ్మా r = 0 to ఇలా అడుగుతారు. చూడండి ఒకసారి. చూడు ఈక్వల్ టు డాష్. సపోజ్ ఈ ప్రాబ్లం చేయాలి. చూడు ఈ ప్రాబ్లం చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఈ r ఉంది కదా పైకి పంపి. సిగ్మా r = 18 cos 2π/19. r పైకి పంపిండి. I sin 2π/19 హోల్ పవర్ r పైకి పంపిండి. అలా పైకి పంపిండి. ఏదైతే r ఉందో, వేరియబుల్ ఉందో అది పైకి పంపిండి. టు ద పవర్ r అని రాయొచ్చు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఆల్ఫా తీసుకుంటా. దీని ఆల్ఫా అంటే కాస్ ఏదైతే ఉందో అది ఆల్ఫా తీసుకోండి. 2π/19 ప్లస్ I sin 2π/19 అది ఆల్ఫా తీసుకోండి, రైట్? సో దేర్ఫోర్ ఇక్కడ ఇచ్చింది ఏంది? 18 ఆల్ఫా టు ద పవర్ r. అంటే ఇది ఆల్ఫా అంటే ఏంటి? సిస్ 2π/19 అన్నమాట. సిస్ 2π/19 చూడండి ఒకసారి. సో ఈ సిగ్మా ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. సో సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే మనకేమొస్తుంది? 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 18. ఇది వచ్చింది మనకి. ఆల్ఫా అంటే ఏంటి?
2π/19. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ all 19th roots of unity. అంతే కదా. ఆల్ఫా సిస్ 2π/19. then what are the 19th roots of unity? 1 alpha square and so on alpha to the power 18. వాట్ మొత్తం సమ్ ఉంది. మొత్తం సమ్ అంటే జీరోనే కదా ఇది. సో ఒకవేళ మీకు ఇలా గుర్తుకు రాలి ఇవి యాక్చువల్ గా 1 alpha square and so on alpha to the power 18 are 19th roots of unity. their sum. ఇదిగో ఈ ప్రాపర్టీ మీకు గుర్తు రాలా. దెన్ రైట్ జీపీ. ఇది గుర్తు రాకపోతే జీపీ రాయండి. జీపీ అంటే ఏంది అక్కడ మొత్తం 19 టర్మ్స్ ఉన్నాయి. ఏ ఇంటూ ఆర్ అంటే ఎంత ఆల్ఫా టు ద పవర్ 19 టర్మ్స్ -1 డివైడెడ్ బై ఆల్ఫా -1. నౌ ఆల్ఫా 2π/19. ఆల్ఫా టు ద పవర్ 19 రాయండి. 90 అంటే ఏంటి ఇది వచ్చేది మనకి సిస్ 2π. సిస్ 2π అంటే cos 2π plus I sin 2π అంటే 1. సో therefore this value is nothing but 1 - 1 divided by alpha -1 0. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడే ఇది ఆల్ఫా సిస్ 2π/19 ఉంది. 1 ఆల్ఫా స్క్వేర్ అండ్ సో లాస్ట్ దీనికి ఒకటి తక్కువ ఉంటుంది ఆల్ఫా టు ద పవర్ 18. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ 19th రూట్స్ ఆఫ్ యూనిటీ. సమ్ ఆఫ్ ఆల్ 19th రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ వాట్ 0. సో డైరెక్ట్ గా 0 రాసేయచ్చు దాన్ని. ఆ ప్రాపర్టీ కనుక మనకు గుర్తుంటే. ఒకవేళ గుర్తులేదు జీపీ రాసేయండి. జీపీ రాసేసి ఇక్కడ ఆల్ఫా ఉంది కదా దాన్ని ఫస్ట్ అయితే ఆల్ఫా తీసుకోవాలి. ఆల్ఫా తీసుకొని ఆల్ఫా టు ద పవర్ ఆర్. ఇక్కడ సిస్ వచ్చేది ఏదైతే ఉందో అది ఆల్ఫా తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇలాంటిది. అట్లా మనకి సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి మనం ఇంకో ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చూడండి ఇంకో ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం. చూడండి ఒకసారి. సిగ్మా k equal to 1 to k equal to 1 to 6 k equal to 1 to 6 sin 2k π/7 sin 2k π/7 minus equal to dash. చూడండి ఒకసారి. ఫస్ట్ దీన్ని cos theta plus I sin theta ఆ ఫామ్ లో రాయండి. cos theta plus I sin theta ఫామ్ లో రాయండి. ఇలా ఉన్నప్పుడు మన డిమోవర్స్ థియరం వాడలేంగా. ఫస్ట్ దీన్ని cos theta cos ముందు 1 చేసుకోవాలి ముందు. అంటే ఏం చేస్తామంటే ఈ సైన్ ముందు -I² అని రాయండి. -I² sin 2k π/7 minus I cos 2k π/7 ఇలా రాయండి. -I కామన్ తీసేయండి. -I కామన్ తీ
126 ఇక్కడ ఏమొస్తుంది cos 2k π/7 వస్తుంది. ఇప్పుడు ఈ పవర్ కి k తీసుకెళ్ళండి -i సిగ్మా k ఈక్వల్ టు 126 పవర్ కి k తీసుకెళ్ళండి, ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని పైకి తీసుకెళ్ళండి. టు ద పవర్ k అలా రాయండి. సో నా పవర్ k తీసుకెళ్ళగానే దీని ఆల్ఫా అనుకోండి, మీకు అర్థమైపోయింది. ఆల్ఫా అంటే ఏంటి? సిస్ 2π/7. ఇది సిస్టే కదా, సిస్ 2π/7 అంటే -i సిగ్మా k ఈక్వల్ టు 126. దిస్ ఈజ్ ఆల్ఫా టు ద పవర్ k. ఆల్ఫా టు ద పవర్ k వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ చేయండి, మీకు అర్థమైపోయింది. ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఆల్ఫా టు ద పవర్ 6. ఇప్పుడు ఇది చూస్తే ఇది 7th రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించింది. అది ఆల్ఫా సిస్ 2π/7 అంటే 7th రూట్స్ ఆఫ్ యూనిటీ ఎలా ఉండాలి? 1 నుంచి ఆల్ఫా టు ద పవర్ 6 దాకా ఉండాలి. 1 యాడ్ చేసి 1 తీసి -1. Therefore, these are all sum of 7th roots of unity. What is this? These are sum of all 7th roots of unity. So therefore, this is nothing but -i into this is 0 - 1. What is the value? I. That is the answer. ఓకేనమ్మా, రేపు కూడా క్లాస్ ఉంటుంది. రేపు క్లాస్లో రిమైనింగ్ సిలబస్ కవర్ చేస్తాం. రేపు కూడా ఉంటుంది, రేపు మామూలుగా 11కే క్లాస్. ఓకేనా? ఈరోజు అసైన్మెంట్ పంపిస్తాను, సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.